హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. జోగిని దేవదాసి వ్యవస్థ పార్ట్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి దేవదాసి వ్యవస్థ అనేటువంటిది కేవలం తెలంగాణలోనే కాదు, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ జోగినిగా మార్చేటువంటి లేదా దేవదాసిగా మార్చేటువంటి విధానంలోనూ సాంప్రదాయంలోనూ తేడాలు అనేటివి మనకు కనిపిస్తాయి. అలాగే ఈ వ్యవస్థకు వివిధ పేర్లు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో ఏ పేర్లతో వీళ్ళని పిలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి తెలంగాణ ప్రాంతంలో మనం జోగిని అని పిలుస్తున్నాం. అయితే తెలంగాణలోనే రంగారెడ్డి జిల్లా కనుక మనం తీసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లాలో మనం అంబాబాయ్ అని పిలుస్తాము. రంగారెడ్డి జిల్లాలో అంబాబాయ్ అని పిలుస్తామండి. అలాగే కరీంనగర్ జిల్లాలో కనుక మనం తీసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాల్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ శివసత్తులు, పార్వతులుగా పిలుస్తారు. శివసత్తులు, పార్వతులు అంటారు. ఆంధ్ర ప్రాంతం దేవదాసి వ్యవస్థ. అదే తూర్పుగోదావరి జిల్లాలో కనుక మీరు చూసినట్లయితే వీళ్ళని భోగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో వీళ్ళని భోగం వారు అని చెప్పేసి అంటారు. కోస్తా ప్రాంతం పైన, కోస్తా ప్రాంతం అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే మనకి మాతంగి అంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతము అలాగే కోస్తా ప్రాంతంలో మాతంగీలు అని పిలుస్తారు. కర్ణాటక మరియు రాయలసీమ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, కర్ణాటక కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఇక్కడ శివుడికి అర్పిస్తారు కాబట్టి బసివిని అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని బసివిన్లు అంటారు. ఇక్కడ మనం జోగిని సాంప్రదాయంలాగా ఉంటుంది, అయితే బసివిని అంటారు. కర్ణాటకలో ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ వేలం వేస్తారు. బసివిన్లి బహిరంగంగా వేలం వేయడం అనేటువంటిది కనిపిస్తుంది. సో కర్ణాటక రాయలసీమ ప్రాంతంలో బసివిన్లు అని పిలుస్తారు. మహారాష్ట్ర ప్రాంతంలో మళ్ళీ మాతంగులు అంటారు, మురళీలు అంటారు. మురళి శ్రీకృష్ణుడికి అర్పించబడినటువంటి స్త్రీ. ఆరాధిని అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్త్రీ. ఇలాంటి పేర్లతో మహారాష్ట్రలో మాతంగి, మురళి, ఆరాధిని అనేటువంటి పేర్లతో పిలుస్తారండి. గోవాలో భవానీలు అంటారు. గోవాలో భవానీలు అంటారు. తమిళనాడులో చూస్తే దేవర్ అడిగలర్, తైవార్డియర్ లేదా తేవార్డియర్ లేదా తైవార్డియర్ అనేటువంటి పేరుతోనో, దేవర్ అడిగిలర్ అంటే దేవదాసి, దేవర్ అడిగిలర్ దేవుని యొక్క దాసి, దేవర్ అడిగిలర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అస్సాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నటువంటి అస్సాంలో కూడా ఈ సాంప్రదాయం ఉంది. అక్కడ కడీపస్, కుర్మాపస్ అండ్ నాతిస్ అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా చెప్పుకున్నాం, అంబాబాయ్. అలాగే కేరళలో మహారీలు అని పిలుస్తారు. కేరళలో మహారీలు అని పిలుస్తారు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మహార్లు వేరు, మహారీలు వేరు. అంబేద్కర్ కులం మహార్ కులం, ఈ వ్యవస్థతో ఏ సంబంధం లేదు. అది మహార్ కులం అంటే చర్మకార సంబంధ వృత్తిలో కొనసాగుతున్నటువంటి కులం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈ చర్మకార వృత్తి సంబంధంలో ఉన్నటువంటి కులస్తులను మహార్లు అంటారు. అదేంటి అంటే మహార్. చూడండి స్పెల్లింగ్ చూడండి, మహార్. మహార్లకి మహారీలకి సంబంధం లేదు. మహారీలు వేరు, మహార్లు వేరు. మహార్ కులం ఇది మధ్యప్రదేశ్, యూపీ అండ్ మహారాష్ట్రలో ఉంటారు. అంబేద్కర్ కులం కూడా మహార్ కులం అండి. మహారీలు అనేటువంటి వాళ్ళు, మహారీలు అంటే మోహన స్త్రీ, మోహన స్త్రీ, మహారి, మోహన స్త్రీ కేరళలో ఉంటారండి. ఈ స్పెల్లింగ్ చూడండి, మహారి. మహారీలు కేరళలో ఉంటారు. వీళ్ళు అంటే దేవదాసీలు అనమాట. కేరళలో ఉండేటువంటి దేవదాసీల్ని మహారీలు అంటారు. మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్లో ఉండేటువంటి చర్మకార వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మహార్లు. అది వేరు, ఇది వేరు. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి. ఈ దేవదాసి వ్యవస్థ లేదా జోగిని వ్యవస్థ ఏ పేరుతో అన్నా పిలవండి, కానీ వీళ్ళ నియమాలు, జోగిని నియమాలు అనేటువంటివి చాలా కఠినంగా ఉంటాయి. ఈ నియమాల నుంచి బయటపడడం కోసం చట్టాలు తీసుకురావడం అనేటువంటిది చాలా అవసరం. ఎలాంటి నియమాలు ఉంటాయి చెప్పుకున్నాం ఆల్రెడీ. వీళ్ళు జీవితాంతం ఎవరిని వివాహం చేసుకోకూడదు, జోగిన్లు అబద్ధం ఆడకూడదు,
అలాగే వారంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం పూజలు చేయాలి. దేవాలయాన్ని మొత్తాన్ని శుభ్రం చేయాలి. అలాగే జోగిన్లు కొన్ని దేవాలయాల్లో వాళ్ళే పూజారులుగా కొనసాగించబడతారు. దేవుడికి పూజ చేయాలి. అలాగే వారానికి సంబంధించినటువంటి మొత్తం ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలన్నీ కూడా ఊరూరు వెళ్ళి యాచన ద్వారా సంపాదించుకోవాలి. ఆ 2 రోజులు లేదా 3 రోజులు పూజ చేసేటువంటి రోజులో మాంసాహారం ముట్టుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరైనా సరే, ఆ జోగిని ఉన్నటువంటి గ్రామంలో ఆ ఊరి పెద్ద చనిపోతే ఆ ఊరి పెద్ద శవయాత్ర ముందు ఈమె నృత్యం చెయ్యాలి. శవం మీద విసిరేసినటువంటి పైసలు ఏదైతే ఉన్నాయో వాటిని నుదుటితో అద్దుకుని, కంటి రెప్పలతోనూ నుదుటితోనూ అద్దుకుని తీసుకోవాలి. కళ్ళు తాగిపించి నృత్యాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే జోగిని ఈ నియమాలను గనక అతిక్రమించినట్లయితే కుల పంచాయతీలో వీళ్ళకి కొరడా దెబ్బలు కొట్టి శిక్షలు వేస్తారు. అలాగే ఆ గ్రామంలో ఏ పురుషుడైనా సరే ఆ యొక్క జోగిని స్త్రీ దగ్గరికి వెళ్ళి భర్తలా ప్రవర్తించేటువంటి హక్కు ఉంటుంది. వారిని కాదనకూడదు. సో ఇలాంటి ఘోరమైనటువంటి నియమాలు ఉన్నాయండి. ఇంకా వికృతమైనటువంటి నియమాలు ఏంటి అంటే, జోగిని చనిపోతే జోగిని యొక్క కుమార్తె జోగినిగా మార్చబడుతుంది. ఇంకా జోగిని పట్టం ఈ కార్యక్రమాలు ఏమి ఉండవండి. డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఆ చనిపోయినటువంటి శవానికి తాళి కట్టిస్తారు ఈమె కుమార్తె చేత. ఆ జోగిని శవం ఏదైతే చనిపోయిన శవం ఉందో ఆమెకు తాళి కట్టించి ఈమెను కుమార్తెను కూడా జోగినిగా మార్చేస్తారు. సార్ మరి భర్తే లేడు, కుమార్తె ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె యొక్క లైంగిక జీవితం కొనసాగుతుంది, భర్త మాత్రమే లేడంతే. సో బిడ్డ ఆమె కలిగి ఉంటుందండి. ఒకవేళ ఆడబిడ్డ లేకపోతే కొడుకు యొక్క భార్య ఎవరైతే ఉంటారో కోడలు ఈ యొక్క ఆచారంలోకి బలవంతంగా ప్రవేశించవలసి వస్తుంది. ఇలాంటి ఘోరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ కూడా పాటించబడుతున్నాయి. అలాగే ఇప్పటికీ కూడా అనేక మారుమూల ప్రాంతాల్లో ఈ ఆచారం అనేటువంటిది ఏదో ఒక రూపంలో బయటపడుతుందండి. ఇంత ఘోరమైనటువంటి నియమాలు ఉన్నాయి కాబట్టే ఈ యొక్క ఆచారాలను కట్టడి చేయడం కోసం మనకి స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తరువాత కూడా అనేక చట్టాలు చేయబడ్డాయి. స్వతంత్రానికి ముందంటే మనకి బొంబాయి దేవదాసి సంరక్షణ చట్టం అనేటువంటిది మనకి 1934 సంవత్సరంలోనే బాంబే ప్రెసిడెన్సీలో చేయడం జరిగింది. అప్పుడు అన్ని ప్రెసిడెన్సీలు కదా. సో బాంబే ప్రెసిడెన్సీలో ఈ యొక్క దేవదాసీలకు రక్షణ కల్పించడం కోసం బొంబాయి దేవదాసి సంరక్షణ చట్టం అని చెప్పి 1934 సంవత్సరంలో చేశారు. అలాగే అనదర్ ప్రెసిడెన్సీ, వన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ మైసూర్ ప్రెసిడెన్సీ. మైసూర్ ప్రెసిడెన్సీలో మైసూర్ దేవదాసి సంరక్షణ చట్టం 1940 సంవత్సరంలో చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ మనం ఉన్నటువంటిది. సో 1947 సంవత్సరంలో మద్రాస్ దేవదాసి అంకిత నిషేధ చట్టం అని చెప్పి 1947 సంవత్సరం స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరంలో చేశారు. స్వతంత్రం తర్వాత కూడా కర్ణాటకలో ఈ సాంప్రదాయం బసివిని రూపంలో కొనసాగుతుంది కాబట్టి కర్ణాటక దేవదాసి అంకిత నిషేధ చట్టము 1982 సంవత్సరంలో చేశాం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత సీతా యాక్ట్ మీరు వినే ఉంటారు. సీతా యాక్ట్, సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో చేశారు. స్త్రీలలో అక్రమ రవాణాను అణిచివేసేటువంటి చట్టం, లేదా స్త్రీలలో వ్యభిచారాన్ని అణిచివేసేటువంటి చట్టం. ఓ రకంగా చెప్పాలంటే ఇది వ్యభిచారమే. టెంపుల్ ప్రాస్టిట్యూట్స్గా పిలువబడ్డారు. ఆచారం పేరుతో కొనసాగుతుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి లైంగిక పీడనం కిందే వస్తుంది. కాబట్టి ఈ చట్టం ద్వారా కూడా వీళ్ళకి రక్షణ కల్పించబడుతుంది. సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే 1988 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో, ఆయన యొక్క గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ దేవదాసి అంకిత నిషేధ నిర్మూలన చట్టము అని చెప్పి 1988లో తీసుకొచ్చారు. 1988 సంవత్సరంలో తీసుకొచ్చారండి. ఈ చట్టాలన్నీ కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ అనేటువంటి చేసినప్పటికీ ఆచారంతో ముడిపడి ఉండడం వలన, మత సంబంధమైనటువంటి విషయం అవడం వలన ఇది పెద్దగా మారుమూల ప్రాంతాల్లో కట్టడి చేయబడలేదు. మరి సంఘ సంస్కరణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూస్తే మన సంఘ సంస్కర్తలైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్,
అలాగే ముత్తులక్ష్మిరెడ్డి, రామస్వామి అయ్యర్ వీళ్ళంతా కూడా స్వతంత్రానికి ముందు ఈ యొక్క వ్యవస్థను కట్టడి చేయడం కోసం కృషి చేసినటువంటి సంఘ సంస్కర్తలు. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేసినటువంటి కుమారి కుముద్బెన్ జోషి, ఈవిడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించారు, ఒక ఎన్జిఓని ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ఈ జోగిని దేవదాసి ఆచారాలను కట్టడి చేయడం కోసం కృషి చేసింది. నెక్స్ట్ సంఘ సంస్కర్తలైనటువంటి లవణం హేమలత, లవణం గోపరాజు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు, లవణం హేమలత, లవణం గోపరాజు. వీళ్ళు 1983 సంవత్సరంలో విజయవాడ కేంద్రంగా, అంటే అప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, విజయవాడ కేంద్రంగా సంస్కార్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి జోగిని వ్యవస్థ నిర్మూలనకు చాలా కృషి చేశారండి. అలాగే మనం 1988లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ జోగిని దేవదాసి అంకిత నిషేధ నివారణ చట్టం ఏదైతే ఉందో, నిర్మూలన చట్టం, ఆ చట్టం రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు లవణం హేమలత. లవణం హేమలత, లవణం గోపరాజు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అలాగే నిర్మలా గ్రేస్ ఈవిడ మనకి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించారు. అలాగే ఆశ్రయ్ అనేటువంటి ఒక స్కూల్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. ముఖ్యంగా మాలిని రామకృష్ణారావు అనేటువంటి సంఘ సంస్కర్త నిజామాబాద్లో వర్నిలో 1987 సంవత్సరంలో చెల్లి నిలయం అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించాడు. చెల్లి నిలయం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అంటే, ఈ జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతో ఎవరూ సంబోధించరు. ఓ రకంగా చెప్పాలంటే స్లాంగ్లో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలాగ వాళ్ళతో ప్రవర్తిస్తారు అన్నది మీకు చెప్పాలి అంటే, ఒసేవ్ జోగిని దానా లేదా ఏ జోగిని దానా ఇలాంటి పేర్లతో పిలుస్తారు తప్ప ఆమెకి సొంత పేరు అంటూ ఉండదు. సో వీళ్ళందరినీ గౌరవంగా చూడాలి అని చెప్పి వీళ్ళని చెల్లి నిలయం అని చెప్పి సంబోధించాలి. అలాగే ఈ జోగిన్లుగా ఉన్నటువంటి వారు కూడా ఒకరిని ఒకరు చెల్లి అని సంబోధించుకుంటారు. అలాగే సమాజం కూడా వీళ్ళని ఆ విధంగానే చూడాలి అనేటువంటి ఉద్దేశంతో చెల్లి నిలయం అనేటువంటి పేరుతో నిజామాబాద్ ఇప్పుడు కూడా ఉందండి, ఇప్పుడు కూడా ఆ సంస్థ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇది ఒక ఆశ్రయ గృహం, జోగిన్లకు ఉండేటువంటి ఒక ఆశ్రయ గృహం. వాళ్ళు ఏమాత్రం కూడా సమాజం మీద ఆధారపడి ఉండవలసినటువంటి అవసరం లేదని చెప్పి నిజామాబాద్లో మాలిని రామకృష్ణారావు గారు ఇది 1987 సంవత్సరంలో చెల్లి నిలయాన్ని వర్నిలో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే జస్టిస్ రఘునాథరావు కమిషన్ని వేయడం జరిగింది. రాష్ట్రంలో ఎంతమంది జోగిన్లు ఉన్నారు అనేటువంటి దాని మీద అంచనా వేయమని చెప్పి. విచిత్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మండలి కూడా సర్వే చేసిందండి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మండలి చేసినటువంటి సర్వేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 25,000 మంది జోగిన్లు ఉన్నట్టుగా తెలిసింది. కానీ జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఏకసభ్య కమిషన్ వేశారు. ఈ కమిషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80,000కు పైగా జోగిన్లు ఉన్నారనేటువంటి వాస్తవాన్ని ఈ కమిషన్ చెప్పడం జరిగింది. 2012లో వేసినటువంటి కమిషన్ అండి. చాలా సూచనలు చేశారు. జస్టిస్ రఘునాథరావు కమిషన్లో చాలా సూచనలు చేశారు ఈ వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి. అలాగే నిర్మలా గ్రేస్ 1993 సంవత్సరంలో జోగినుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే వ్యవస్థలో కొట్టుకుపోతున్నారు. బయట వాళ్ళని చదివిద్దామంటే వాళ్ళు వెలివేయబడుతున్నారు. మిగిలిన సమాజం వీళ్ళతో కలవడం లేదు. కాబట్టి ఈ జోగిన్ల కోసం వారి పిల్లల కోసం ఆశ్రయ్ అనేటువంటి ఒక స్కూల్ని ప్రారంభించిందండి. అందులో చందనకోటి హజమ్మ టీచర్గా పనిచేస్తుంది. చందనకోటి హజమ్మ స్టోరీ కూడా చాలా ఐకానిక్. కారణం ఏంటి అంటే ఆమె ఒక జోగిని. చందనకోటి హజమ్మ కూడా ఒక జోగిని అండి. ఈమె మహబూబ్ నగర్ జోగిని వ్యతిరేక పోరాట సమితికి ఆ జిల్లా కన్వీనర్గా ఉంది ఆమె. అదేవిధంగా నిర్మలా గ్రేస్ ప్రారంభించినటువంటి ఆశ్రయ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది.
ఏంటి అసలు చందనకోటి హజమ్మ యొక్క జీవితం ఎలా కొనసాగింది, ఎలా ప్రారంభమైందంటే, ఆమెకు సుమారు ఒక 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 6వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి జోగిని పరిగెట్టుకుంటూ వచ్చి హజమ్మ నువ్వు ఇంట్లోంచి పారిపో, నీ సొంత తల్లిదండ్రులే నిన్ను జోగినిగా మార్చడానికి ఒప్పుకున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి, జాతరలో నిన్ను జోగినిగా మారుస్తారు, నువ్వు ఇంట్లోంచి పారిపో అని చెప్తారు. అయితే ఆమెకు 11 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని వదిలి పారిపోవడం అనేటువంటిది తెలియదు, జోగిని వ్యవస్థ అంటే ఏంటో తెలియదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపులో ఆమెను జాతర చేసి జోగినిగా మార్చేశారు. ఆమె జీవితం అలాగా కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాలు జోగినిగా కంటిన్యూ అయింది ఆ ఊర్లో. తరువాత యుక్త వయసు వచ్చింది, 18 సంవత్సరాలు దాటాయి. ఒక వ్యక్తిని ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అయితే జోగిని నియమాలు మీకు తెలుసు కదా, జీవితాంతం ఎవరిని వివాహం చేసుకోకూడదు. ఈమె వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చింది. మొత్తం గ్రామం అంతా తిరగబడింది. హజమ్మ నువ్వు వివాహం చేసుకున్నట్లయితే గ్రామానికి అరిష్టం జరుగుతుంది, మీ వివాహానికి మేము ఒప్పుకోమని చెప్పి అడ్డుపడితే ఈమె ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ వ్యవస్థ నుంచి బయటపడింది. తనని ఇష్టపడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుందండి. ఎవరైనా సరే ఇక్కడతో తన జీవితం పూర్తయింది అని అనుకుంటారు, కానీ ఆమె అలా కాదు. తనలా జోగినిగా బలవంతంగా మార్చబడి కష్టాలు పడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీల సంక్షేమం కోసం ఈమె ఏం చేసింది అంటే, ఈ యొక్క మహబూబ్ నగర్ జోగిని వ్యవస్థ పోరాట సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి జిల్లా కన్వీనర్గా జాయిన్ అయింది. ఆశ్రయ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. దాంతోపాటు 2000 సంవత్సరంలో డర్బన్ సమావేశం, ఐక్యరాజ్య సమితి డర్బన్ సమావేశంలో ఆమె భారతదేశంలో జోగిని వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడింది, భారతదేశం తరపున రిప్రజెంటేటివ్గా వెళ్ళి. అంటే ఒక జోగినిగా ప్రారంభించబడినటువంటి ఆ స్త్రీ జోగినిగా మన భారతదేశంలో ఏ విధంగా ఆ యొక్క మతం పేరుతో వీళ్ళు లైంగికంగా హింసించబడుతున్నారనేటువంటి విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద తెలియచేసింది. తరువాత 2002 జెనీవా సమావేశంలో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది యుఎన్ఓ సమావేశాల్లో. అలాగే 2006 నెదర్లాండ్ సమావేశంలో కూడా పాల్గొని ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద చర్చించి ప్రపంచం యొక్క దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా అనేక మంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మనకి ఈ వ్యవస్థ అనేటువంటిది నిర్మూలించబడుతుంది. నిజామాబాద్లో కూడా మనకి వినయ్ కుమార్, అలాగే ఆశామూర్తి, జిల్లా కలెక్టర్ ఆశామూర్తి అండి, ఆవిడ ఏం చేసి ఫస్ట్ వినయ్ కుమార్ ఏం చేస్తారంటే, ఆయన ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క జోగిన్ల గురించి మొత్తం ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తాడు. తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు, వినయ్ కుమార్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ అప్పారావు 1983 సంవత్సరంలో సమర్పిస్తాడు. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత 1985 సంవత్సరంలో ఆశామూర్తి అనేటువంటి జిల్లా కలెక్టర్ వస్తుంది. ఆమెను తీసుకొచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ సరిచేసి వాటిని అప్డేట్ చేసి ప్రభుత్వానికి సమర్పించడంతో 1988లో ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక జోగిని దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అనేక మంది వ్యక్తుల యొక్క కృషి వలన ప్రస్తుతం ఈ వ్యవస్థ అనేటువంటిది అదుపులో ఉన్నప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు అనేటువంటి కొనసాగుతున్నాయి. ఆల్రెడీ ఈ వ్యవస్థలో కొనసాగినటువంటి స్త్రీలను పునరావాస కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కార్యక్రమాలు, అలాగే ఈ ఒంటరి స్త్రీలకు జోగినీలకు చేయూత కార్యక్రమం ద్వారా, అలాగే పెన్షన్లు అనేటువంటి ఇవ్వడం ద్వారా వీళ్ళని సంరక్షించడం అనేటువంటి చేస్తుంది. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి కారణంగా ప్రస్తుతం ఈ వ్యవస్థ అనేటువంటిది కొంతవరకు అదుపులో వచ్చిందండి. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అదుపులో రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా అక్కడక్కడ దీని యొక్క ఆనవాలు కనిపించడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, ఈ వ్యవస్థ మతంతో ముడిపడి ఉండడం, ప్రజల యొక్క ఈ యొక్క సాంప్రదాయాలు అలవాట్లు అనేటువంటివి చెడు జరుగుతుందేమో ఆ విధంగా చేయకపోతే అనేటువంటిది ఒక కారణం. అలాగే మగవారి యొక్క ఆ యొక్క స్వార్థ ప్రయోజనాలు, దీంతోపాటు చట్టాలు అనేటువంటివి వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనలో మాత్రమే మార్పును తీసుకొస్తాయి తప్ప ఇలాంటి సాంఘిక దురాచారాలు అనేటువంటివి వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలో మార్పు వచ్చేంత వరకు కూడా ఇలాంటి దుస్సాంప్రదాయాలను మనం దూరం చేయలేము. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వీళ్ళని యొక్క ఎగ్జిస్టింగ్ జోగిన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ వ్యవస్థ నుంచి దూరం చేస్తూ
వాళ్ళకి మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కొత్త వారిని ఎవరిని కూడా ఈ సైడ్ రానివ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతుంది. జోగిని వ్యవస్థ గురించి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా మనకి ఈ వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. అలాగే కొన్ని రచనలు అనేటువంటివి చాలా ముఖ్యం, సినిమాలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈ సినిమాల ద్వారా, రచనల ద్వారా జోగిని వ్యవస్థ నిర్మూలనకు అనేక మంది కృషి చేయడం జరిగిందండి. అందులో ముఖ్యంగా మనకి బోయ జంగయ్య, విఆర్ రాసాని, హేమలత లవణం మొదలైన వారు అనేక రచనలు చేసి ఆ రచనల ద్వారా సమాజంలో ఈ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. అలాగే మనకి 2012లో మనకి వీరంగం అనేటువంటి సినిమా, మహానంది అనేటువంటి సినిమా, ఈ సినిమాల ద్వారా కూడా సమాజానికి అవగాహన అనేటువంటిది కల్పించడం జరిగిందండి. ముఖ్యంగా ఈ వ్యవస్థ అనేటువంటిది ఒక పండుగతో చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంది. జాతర అనొచ్చు లేదా పండుగ అనొచ్చు. అదేంటి అంటే బోనాల పండుగ. ఈ బోనాల పండుగ అనేటువంటిది మనకు ఆషాఢ మాసంలో ఆదివారాలు అనేటువంటివి జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం మనకు అక్కడ గోల్కొండలో ఉన్నటువంటి మాంకల్ టెంపుల్ ఏదైతే ఉందో, మహంకాళి టెంపుల్, కాళీమాత ఆలయం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మాంకల్ అని పిలుస్తారు. అందుగురించే ఆ కాళీమాత ఆలయం ఉండడం వల్లనే ఆ ప్రాంతాన్ని మాంకల్ అని చెప్పేసి పిలిచారు. అయితే ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ఆ కాళీమాత మాంకల్ ప్రాంతంలో, గోల్కొండలో కోటలో మాంకల్ ప్రాంతంలో బోనం ఎత్తడంతో ఈ బోనాల జాతర అనేటువంటిది ప్రారంభమవుతుంది. రెండో ఆదివారం కనుక మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాదులో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఉజ్జయిని మహంకాళి టెంపుల్, దీనికి కూడా మనకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జాతర చేస్తారు. ఆ జాతర సందర్భంగా మనకి రంగం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సికింద్రాబాద్లో ఉండేటువంటి ఈ బోనాలను మనకి లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. లష్కర్ బోనాలు అంటే ఏంటి అనేటువంటి చూస్తే, లష్కర్ అనేటువంటిది ఒక అపాయింట్మెంట్, మిలిటరీ అపాయింట్మెంట్ అండి. అంటే మనకి మిలిటరీ ఏరియాలో, కంటోన్మెంట్ ఏరియాలో ఈ మిలిటరీ జవాన్ల కన్నా కింద స్థాయిలో సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి ఉండేటువంటి మెసెంజర్లు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న పనులు చేయడానికి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లష్కర్లు అని పిలుస్తారు. అప్పుడు మనకి 1980వ దశాబ్దం 84 ఆ టైంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి సికింద్రాబాద్లో కలరా వ్యాధి అనేటువంటిది వచ్చిందండి. ఈ కలరా వ్యాధి వచ్చినప్పుడు అక్కడ మాటేటి పాపయ్య పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంటు. ఈ మాటేటి పాపయ్య లష్కర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఆయన ఉజ్జయిన్లో ఉన్నాడండి. ఉజ్జయిన్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఏది అంటే మహంకాళి టెంపుల్, ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ సమస్య కనుక తీరిపోయినట్లయితే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ లాంటిది ఒక దేవాలయాన్ని ఇక్కడ నిర్మిస్తానని మొక్కుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆ వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ మహంకాళి టెంపుల్ని సికింద్రాబాద్లో నిర్మించడం జరిగింది. నిర్మించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు బోనాల పండుగ అనేటువంటిది చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ బోనాలు ఏదైతే ఉన్నాయో దాన్ని లష్కర్ బోనాలుగా పిలవడం జరిగింది. అలాగే మనకి కట్ట మైసమ్మ గుడిలోను, ఇతర మైసమ్మ ఎల్లమ్మ గుడిలోను 3వ ఆదివారం, 4వ ఆదివారం చిలకలగూడ, అలాగే మహేశ్వరం, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ బోనాల పండుగ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరపడం అనేటువంటి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఏమని ప్రకటించింది అంటే, రాష్ట్ర ప్రభుత్వమో రాష్ట్ర పండుగగా, రాష్ట్ర జాతరగా ప్రకటించడం జరిగింది. బతుకమ్మ బోనాలు రాష్ట్ర పండుగలుగా చెప్పడం జరిగిందండి. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ జోగిని వ్యవస్థకు అలాగే బోనాల పండుగకి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోతురాజు మనకు తెలుసు, పోతురాజు బోనాల పండుగలో ఆ బోనం అనేటువంటి సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. ఆషాఢ మాసంలో అమ్మవారి ఇంటికి అత్తింటి నుంచి ఆడపిల్ల వస్తుంది కాబట్టి ఆడపిల్లకి భోజనం పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ.
అమ్మవారికి కూడా ఆ బోనం అనేటువంటి కుండ కనుక మనం తీసుకున్నట్లయితే ఇలా మట్టి కుండలో కానీ ఇత్తడి కుండలో కానీ పసుపు పూసి బొట్లు పెడతారు. బొట్లు పెట్టి ఇక్కడ క్షీరాన్నం కానీ పాలు బియ్యం బెల్లంతో చేసినటువంటి భోజనాన్ని అందులో పెడతారు. పెట్టి ఈ కుండని వేపాకులతో కప్పేయడం అనేటువంటిది కనిపిస్తుంది. వేపాకులతో కప్పేస్తారండి ఈ కుండని. కప్పేసి ఒక ప్రమిదని ఏర్పాటు చేస్తారు. ప్రమిదని అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఆ ప్రమిదను వెలిగిస్తారు. ప్రమిదని ఏర్పాటు చేసి దాన్ని వెలిగిస్తారు. దీపం నూనె వేసి వెలిగిస్తారు. ఎవరైతే ఈ లేడీస్ ఉన్నారో వాళ్ళు బోనం ఎత్తుతారు. తీన్మార్ డప్పులతో ఊరేగింపుగా అమ్మవారి గుడి వరకు ఈ యొక్క బోనాన్ని తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అమ్మవారికి సమర్పించేటువంటి ఈ యొక్క ఆహార ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో పోతురాజు స్వీకరిస్తారు. ప్రధానమైనటువంటి కుండను ఘటం అని పిలుస్తారు. సో ఈ విధంగా మనకి బోనాలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అలాగే జోగిని వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి పండుగ జాతర అని చెప్పేసి మనం చెప్పాం. సో ఇది మనకి జోగిని దేవదాసికి సంబంధించినటువంటి వివిధ అంశాలు. మరిన్ని ముఖ్యమైనటువంటి టాపిక్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.